హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేత తిక్కారెడ్డి ఫైర్. రవీంద్ర భారతిలో ఘనంగా దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి వేడుకలు. ఆగస్టు 14న ఓవర్సీస్లో డబుల్ ఇస్మార్ట్ ప్రీమియర్ షోస్. వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షిత తాగునీరు సరఫరాకు యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు. కేంద్ర బడ్జెట్ 48.21 లక్షల కోట్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం. బడ్జెట్పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దపీట, అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి వరాల జల్లు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. అశ్విన్ బాబు శివం బజే సినిమా ట్రైలర్ రిలీజ్. కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ నేత తిక్కారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో అభివృద్ధి అనేది ఏమాత్రం జరగలేదని తిక్కారెడ్డి జగన్ పై మండిపడ్డారు. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో కొత్త డ్రామా మొదలు పెట్టాడని ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ మంచి పరిపాలన ఇచ్చి ఉంటే ఈ రోజు ఎందుకు ఇంత తక్కువ సీట్ల ప్రజలు నిన్ను పరిమితం చేశారని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి దాశరథి చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రులు నివాళులర్పించారు. అనంతరం దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ కవి రచయిత జూకంటి జగన్నాథంకు ప్రదానం చేశారు. అవార్డుతో పాటు 1,116 రూపాయల నగదు అందజేసి శాలువాలతో జూకంటిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాంవంపల్లి సత్యనారాయణ, ప్రజాకవి ఆందేశ్రీ అలేఖ్య పుంజాల, దాశరథి కుమారుడు లక్ష్మణ్, కూతురు ఇందిర తదితరులు పాల్గొన్నారు. ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే ఓవర్సీస్లో ఆగస్టు 14న ప్రీమియర్ షోలు ఉంటాయని ప్రకటిస్తూ మేకర్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండగా పూరి అండ్ చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఇదే రోజు రవితేజ నటిస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ కూడా రిలీజ్ అవుతోంది. శాసనసభలోని తన కార్యాలయంలో ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పాటు వరద ప్రభావం పడిన గ్రామాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తాగునీరు సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించి నీటి కాలుష్యం లేకుండా చూసుకోవాలని, క్లోరినేషన్పై ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని సూచించారు. పోలవరం నియోజకవర్గం వేలేరుపాడు మండలంలోని 12 గ్రామాలు పూర్తి నీట మునిగి ఉన్న పరిస్థితిని, కుక్కునూరు మండలంలోని గ్రామాల పరిస్థితి గురించి ఆరా తీశారు. గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వరద ప్రభావాన్ని ఎమ్మెల్యేలు వివరించారు. ఈ వర్షాల వల్ల గ్రామాల్లో రహదారులకు ఏ మేరకు నష్టం వాటిల్లిందో నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 48.21 లక్షల కోట్లతో ఆమె బడ్జెట్ ప్రకటించారు. మొత్తం ఆదాయం 32.7 లక్షల కోట్లు, పన్ను ఆదాయం 28.38 లక్షల కోట్లు, ద్రవ్యలోటు 4.3% ఉంటుందని అంచనా వేశారు. అప్పులు, పన్నేతర ఆదాయాలు 16 లక్షల కోట్లుగా బడ్జెట్లో పేర్కొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. To Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings,
crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Ruma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్. పలు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లులతో పాటు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. వైసీపీ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును సైతం వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చింది. లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 10 సంవత్సరాల్లో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. ఈ బడ్జెట్ మధ్యతరగతి సాధికారత కోసం రూపొందించామన్నారు. ఇందులో యువతకు అపరిమిత ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ లో విద్యా నైపుణ్యం కొత్త స్కేల్ ను అందజేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు పెద్దపీట వేశారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు ప్రకటించారు. అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నిర్మల స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి ఏపీ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదల చేస్తామని నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో వెల్లడించారు. విశాఖ, చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్, బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధులు కేటాయించామని వివరించారు. పార్లమెంట్లో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించారు. ఈ నేపథ్యంలో సమావేశం అనంతరం నియోజకవర్గం ఎంపీ కాళిశెట్టి అప్పలనాయుడు నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున, విజయనగరం పార్లమెంటు ప్రజల తరపున ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టాలీవుడ్ హీరో అశ్విన్ బాబు నటిస్తున్న తాజా చిత్రం శివం బజే డైరెక్టర్ అప్సర్ తెరకెక్కిస్తుండగా డివోషనల్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనిని గంగా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శివం బజే మూవీ ఆగస్టు 1న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ లో భాగంగా వరుస తాజాగా శివం బజే మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో NIA గూఢచారి స్పెషల్ ఏజెంట్ గా అశ్విన్ బాబు కనిపించనున్నాడు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేత తిక్కారెడ్డి ఫైర్. రవీంద్ర భారతిలో ఘనంగా దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి వేడుకలు. ఆగస్టు 14న ఓవర్సీస్ లో డబుల్ ఇస్మార్ట్ ప్రీమియర్ షోస్. వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షిత తాగునీరు సరఫరాకు యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు. కేంద్ర బడ్జెట్ 48.21 లక్షల కోట్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం. బడ్జెట్పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దపీట, అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి వరాల జల్లు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన విజయనగరం ఎంపీ కాళిశెట్టి అప్పలనాయుడు. అశ్విన్ బాబు శివం బజే సినిమా ట్రైలర్ రిలీజ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.